హాయ్! హలో! వెల్కమ్ టు రాకు కొరియన్ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డియర్ సఖీ. డియర్ సఖీ ఫ్యాన్స్ అందరూ నన్ను చాలామంది తిట్టుకుంటున్నారు. డియర్ సఖీ మర్చిపోయానేమో అనుకుంటున్నారు. బట్ నాట్. ఈరోజు డియర్ సఖీలో అందరికీ చాలా ఇంపార్టెంట్ అయిన ఒక టాపిక్‌తో వచ్చాను. అదే ఓవర్ థింకింగ్. మీలో ఎవరైనా కనుక ఓవర్ థింకర్స్ ఉంటే వెల్కమ్ టు ద క్లబ్. సో, ఓవర్ థింకింగ్ గురించి మనం ఒక 2 ముక్కలు మాట్లాడుకుందాము. హోప్‌ఫుల్లీ ఇది ఎవరికైనా యూజ్ కూడా అవ్వచ్చు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ థింకింగ్ అనేది డిసీజ్ అయితే కాదు. ఓవర్ థింక్ చేసే వాళ్ళని చాలా రకాలుగా వాళ్ళని ఏదో ఒక సైకలాజికల్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్టుగా ట్రీట్ చేస్తున్నారు. బట్ ఒక విషయం చెప్పాలి. మన 5 వేళ్ళు ఎలా అయితే సమానంగా ఉండవో, ఒక మనిషి యొక్క చేతి యొక్క 5 వేళ్ళు, అలాగే సమాజంలో చాలా రకాల మనుషులుంటారు. సో, వాళ్ళందరూ కూడా ఒకేలా బిహేవ్ చేయరు. అందరి మెంటాలిటీస్ కూడా ఒకలా ఉండవు. అండ్ ఓవర్ థింకర్స్ దగ్గరికొచ్చేసరికి పాస్ట్ గురించి భయపడ్డం. అంటే పాస్ట్‌లో చేసిన తప్పుల గురించి స్టిల్ ఆలోచించడం. ఫ్యూచర్ గురించి బెంగ పెట్టుకోవడం. ప్రెజెంట్ ఏం జరుగుతుందా అని కన్‌ఫ్యూజన్‌లో ఉండడం. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఒక ఓవర్ థింకర్‌ని మీరెలా ట్రీట్ చేయాలి? యూ షుడ్ ట్రీట్ రైట్. అంటే వాళ్ళని వాళ్ళు ఎలా అయితే ఆ ఓవర్ థింకింగ్ నుంచి బయటపడాలో అలా మనం వాళ్ళని మోటివేట్ చేయాలి. అంతే తప్ప వీళ్ళు చాలా ఓవర్ థింకర్స్. వీళ్ళు ఏదైనా సరే నెగెటివ్‌గా తీసుకుంటారు. ఇలాంటి ఓవర్ థింగ్స్‌తో మనం ఏం మాట్లాడినా వాళ్ళు నెగెటివ్ తీసుకుంటారు అని చాలామంది సొసైటీలో నిజంగా ఓవర్ థింకింగ్ మాత్రమే ఉన్న వాళ్ళని డిప్రెషన్‌లోకి నెట్టేస్తున్నారు. సో, ఇది ఎంతవరకు కరెక్ట్? మనం ఒక సొసైటీలో బతుకుతున్నప్పుడు, ఆ మనిషి నీకు ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు, వాళ్ళు ఓవర్ థింకర్ అని నీకు తెలిసినప్పుడు మనం కంఫర్ట్ చేయాలి. నేననేది ఏంటంటే, ఓవర్ థింకింగ్ ఉంది అని అర్థం చేసుకున్నాక యూ షుడ్ మేక్ దెమ్ కామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ఇది నువ్వు అనుకున్నట్టు జరగదు, ఇలా నెగెటివ్‌గా ఉండదు అని చెప్పి మోటివేట్ చేయడం ఒక రకమైతే, 2 ఏదన్నా జరిగితే నేనున్నానుగా, నేను చూసుకుంటాను, వీ కెన్ హ్యాండిల్ దిస్ అని చెప్పగలిగే ఒక మోరల్ స్ట్రెంగ్త్. సో, ఇలాంటివి ఒక ఓవర్ థింకర్ ఖచ్చితంగా ఎక్స్‌పెక్ట్ చేసే 2 రకాలైన మోటివేషన్స్. మోటివేషన్ నిజంగా అవసరమా ఓవర్ థింగ్స్‌కి అంటే ఖచ్చితంగా యెస్. మనం చాలా రకాల మనుషుల్ని చుట్టూ చూస్తూ ఉంటాం. కొంతమంది ఎప్పుడు నవ్విస్తూ సరదాగా సందడిగా ఉంటారు. కొంతమంది ఎప్పుడు డల్‌గా, కామ్‌గా ఉంటారు. కొంతమంది జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో, మీరు అనుకున్నట్టు ఆ సరదాగా, సంతోషంగా ఉన్న వాళ్ళు నిజంగా సంతోషంగా ఉన్నారంటారా? ఆ డల్‌గా ఉన్న వాళ్ళ లైఫ్‌లో నిజంగా అన్ని కష్టాలు ఉన్నాయంటారా? అందరిని అబ్జర్వ్ చేసేవాళ్ళు నిజంగా అబ్జర్వ్ చేస్తున్నారా? లేదా వాళ్ళ చూపే అంతా? మనం ఈజీగా జడ్జ్ చేసేస్తాం. కానీ వాళ్ళు మోసే భారం ఎలా ఉంటుందో మనం వాళ్ళ ప్లేస్‌లో ఉంటే గానీ మనకు అర్థం కాదు. నువ్వు మరీ ఓవర్ థింక్ చేస్తున్నావు, ఇంత అక్కర్లేదు అని చెప్పే ఎవరన్నా సరే వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని కూర్చోబెట్టి మాట్లాడి ఏమైనా సొల్యూషన్ చెప్పగలరా? ఖచ్చితంగా చెప్పలేరు. ఎందుకంటే ఎవరి దగ్గర టైం లేదు. నువ్వు ఓవర్ థింకర్ అయినంత మాత్రాన నీకు హెల్ప్ చేయాల్సిన అవసరం వాళ్ళకేముంది? డెఫినెట్‌గా ఇదొక పాయింట్. నువ్వు ఓవర్ థింకర్‌వి అయితే నేనేం చేయాలి? ఖచ్చితంగా చెయ్యాలి. ఎందుకంటే నువ్వు ఆ మనిషిని కావాలనుకుంటున్నప్పుడు, వాళ్ళు నీకు ఇంపార్టెంట్ అయినప్పుడు ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకు చెప్తున్నానంటే, ఓవర్ థింకింగ్ అంటే ఊరికే వాళ్ళ ఆలోచన వాళ్ళు ఆలోచించుకుంటారు అనేది మాత్రమే కాదు. ఇట్ డెఫినెట్‌లీ లీడ్స్ టు డిప్రెషన్, యాంగ్జైటీ ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్‌ని బాడీకి తీసుకొస్తుంది కాబట్టి. సో, మీకెవరైనా ఓవర్ థింకర్స్ తెలిస్తే వాళ్ళు ఎప్పుడా అంతే ఓవర్ థింక్ చేస్తారు అని చెప్పి పక్కకెళ్ళిపోకుండా, మాట సాయమే కదండీ! మీరేం డబ్బులు పెట్టక్కర్లేదు. ఒక్కసారి ఒక 5 నిమిషాలు కూర్చొని వాళ్ళతో మాట్లాడగలిగితే వాళ్ళు కూడా చాలా రిలాక్స్‌డ్‌గా ఫీల్ అవుతారు. ఓవర్ థింకర్స్‌కి కావాల్సింది కూడా అదే. వాళ్ళ బాధను అర్థం చేసుకునే వాళ్ళు పక్కన ఉండడమే. అసలు ఓవర్ థింక్ చేసే వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి? ఓ లుక్కేద్దాం పదండి. దే ఆర్ వెరీ సెన్సిటివ్ ఎట్ హార్ట్ అండ్ దే ఆర్ ఆల్వేస్ అవైలబుల్ అండ్ దే ఆర్ వెరీ ట్రూత్‌ఫుల్. మరి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కదా ఈ ఓవర్ థింకింగ్ వల్ల. ఫస్ట్ నో స్లీప్. చాలా స్లీప్ తక్కువ ఉంటుంది. ఇంకా చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటారు ఎప్పుడూ కూడా. అండ్ వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ చాలా హై ఉంటాయి. డెసిషన్ మేకింగ్‌లో చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. వెరీ కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటారు. అండ్ దే ఆర్ ఆల్వేస్ బీయింగ్ టయర్డ్. ఏ చిన్న పని చేసినా అలసిపోతూ ఉంటారు. అండ్ దీనికేమైనా సొల్యూషన్ ఉందా అంటే మీకెవరికైనా తెలిస్తే చెప్పండి. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఇంతటితో ఇది సమాప్తం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.